అంటే నీ సినిమాలు ఆడినేమో నిన్ను సింగిల్గా వస్తాను మీరు నేను ఒక్కడే సింగిల్గా వస్తాను మీరు గుంపుగా రండి అని చెప్పి ఎవరు కలుగుతారు? నువ్వు పెద్ద అవినీతి పరుడు, నువ్వు తిమింగలం, నీకు ఎంత వచ్చినా సరిపోదు. నువ్వు ఎవరితోనే షేరింగ్కి వెళ్తే ఓటాలు ఇవ్వవు, నువ్వు ఇవ్వడానికి నీ మనసు అంగీకరించదు. కాబట్టి నువ్వు సింగిల్గానే వెళ్ళాలి, నీకు గత్యంతరం లేదు. బీజేపీ వస్తుందా నీతో? నీకు డబ్బులు ఇచ్చేస్తున్నారు, నన్ను బాగా చూస్తానన్నావు కదా, నీ బీజేపీ వస్తుందా నీతో? వాళ్ళు వచ్చినా నువ్వు వాళ్ళతో జత కట్టలేవు, ఎందుకంటే ఉన్న మైనారిటీ ఓట్లు పోతాయి కాబట్టి. మాకు ఆ భయం లేదు, మేము బీజేపీతో కూడా ఉన్నాం కదా. కానీ ఇప్పుడు అదే అన్నానండి, విజయమ్మ గారు నా బిడ్డకు ఓటేయమని చెప్పింది, షర్మిల గారు నా అన్నకు ఓటేయమని చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయి తెలంగాణలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హూ ఈజ్ ఆన్సరబుల్? మీరే కదా నెగ్గించారు, మీ అన్నేనే. మరి ఇప్పుడు జరిగే అవినీతికి మీరు ఏం సమాధానం చెప్తారని అడుగుతాం మేము. ఇప్పుడు చెప్తారు వాళ్ళు వచ్చి. అలా ఉంది. ఇప్పుడు మేము అప్పుడు పవర్ షేరింగ్లో లేవు. మేము క్వశ్చన్ చేస్తానని చెప్పాం. ఉద్దానం కిడ్నీల బాధితుల దగ్గర నుంచి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ దగ్గర నుంచి, ఇసుకలో రూటీ కాడి నుంచి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అడగడం జరిగింది. అది సహజంగా అడుగుతాం. అంటే అలా ఆపారు కదా, ఫ్రీగా ఇచ్చారు కదా. పవన్ కళ్యాణ్ భయపడ్డారు కదా, మేము భయపెట్టాం కదా ఆ రోజు కూడా. వాళ్ళని ఫ్రీగా ఇచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు అడిగిన తర్వాత నేను ఫ్రీగా ఇచ్చేస్తాను ఇసుక, మీరు కావాలంటే పట్టుకోమన్నాడు కదా. మీరు ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి? ఎవడు ఆన్సర్ చేస్తారు చేయమేనండి. మీరు అడిగిందని నేను సమాధానం చెప్తున్నాను. ఆ రోజు మేము అడిగాము, సాధించాము. మా కోసం కాదు, ప్రజలకు న్యాయం చేయడం కోసం మేము పోరాడుతాం. అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని అంటే గతంలో వాడుకుని వదిలేశారు, ఈసారి కూడా వాడుకుని వదిలేయకుండా ఉంటారని పవన్ కళ్యాణ్ గారు ఎలా నమ్ముతున్నారు అనుకుంటున్నారు? ఏమంటే ఇవాళ పరిస్థితి వేరు, ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు. అర్థమైందండి? ఎప్పుడు ఇదివరకు జరిగినట్టు ఇప్పుడు జరుగుద్దని అనుకోవడం పొరపాటు. అర్థమైందండి? దానికోసం అయితే అసలు వాళ్ళకి సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు అడుగుతాకి మీకేం హక్కు ఉందని అడుగుతున్నాను నేను. మీరు అడుగుతాకి మీ ఒక పార్టీ సిద్ధాంతాన్ని, ఒక పార్టీ నిర్ణయాలు తీసుకునేది అధ్యక్షుడు. అధ్యక్షుడిని చెప్పింది చేయడం మా ధర్మం. సో కాబట్టి ఏంటంటే మేము ఎలా వెళ్ళాలనేది మీరు నిర్ణయించక్కల్లా. జగన్ గారు తాడేపల్లిలో పోటీ చేస్తారు వచ్చి, నేను అడగట్లేదు కదా. నేను నా మీద పోటీ చేస్తారు జగన్ గారు, నేను అడిగానా? పోనీ అది మీ ఇష్టం. మీ పార్టీలో నేనేమన్నా మాట్లాడతాకే. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా మొన్న, నువ్వు వచ్చి ఈస్ట్ గోదావరిలో పోటీ చేయమని అడగట్లేదు కదా, నువ్వు పులివెందులో చెయ్యి, మాకు అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఇదంతా కలవకూడదు, కలిస్తే మనం ఓటమి పాలవుతామని భయంతో ఇలాంటి ఆరోపణలు తప్ప ఇక ఎక్కడ నిజం లేదు. నిజం ఉందని మీరు ప్రూవ్ చేసిన రోజు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు.